So this is the Ramchandrapuram village, which has 44 families. The reason for adopting this village is, this from Ramchandrapuram village, from this village to our Katukupalli center, it is more than 20 kilometers. This is a migrated village which came about 40 years back and settled here. Initially, they had to face a lot of problems, and twice their houses were burnt, but still these people wanted to stay back and they were looking for their livelihood and they were going for coolie. Anyway, when we came for awareness, we found a lot of children here and we motivated them and make sure that from this village we took 20 children to our Lids Katukupalli and trying to educate. And since there is no proper road here, it's good. We feel that we need to concentrate more on this village to enlighten and to empower these people regarding their rights, regarding their entitlements, regarding their livelihood programs, totally to bring them together, to teach them something, to live a dignified life. One biggest achievement we had from this village is through the person of Rajita, Kunja Rajita. When I was in 2016, we identified her talent in athletics, motivated, encouraged, and today she reached international level. She won medal even for India in relay, and now she's been getting coached in Trivandrum. నా పేరు కుంజ జోగయ్య. నేను FFPDP ప్రాజెక్ట్లో లీడర్షిప్ మరియు ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ కోహెషన్లో నేను ప్రాజెక్ట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. మాది రామచంద్రపురం గ్రామం. మేము వచ్చేసి ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వలస వచ్చి స్థిరంగా గత 45 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నాము. అప్పటి నుంచి కూడా మాకు ప్రభుత్వం నుంచి చాలా అరుదుగా మాకు ఫెసిలిటీస్ కల్పిస్తుంది. దాంతోపాటు మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా స్ట్రగుల్ అయ్యాం. మేము ఇప్పటికి కూడా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాము. ఆ తర్వాత మాకు ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి మాకు క్యాస్ట్ అనేది ఇవ్వట్లేదు. దానివలన చాలా మంది పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఆ తర్వాత మాకు 2021 ఏప్రిల్లో మాకు FFPDP ప్రాజెక్ట్ మా గ్రామానికి దత్తత తీసుకుంది లిడ్స్ తరఫున. ఆ తర్వాత మాకు చాలా రూపురేఖలు మారినాయి. సో ముందుగా మాకు పిల్లలకి చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. స్కూల్ అనేది ఉండేది కాదు. ఉన్న స్కూళ్ళు వర్షం వస్తే మొత్తం కారి, తర్వాత మొత్తం నేల తడిగా ఉండేది. దాన్ని చూసుకొని ముందుగా పిల్లలు చదువుకోవడానికి స్కూల్ అన్నది నీడ్ అనేసి ముందుగా కమ్యూనిటీ హాల్ కట్టాము. ఆ తర్వాత పిల్లలకి ఇక్కడ వచ్చి చదువుకోవడానికి ఒక టీచర్ని అపాయింట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాం. ఆ తర్వాత మాకు చదువుకోవడానికి పై చదివే పిల్లలకి కూడా స్కాలర్షిప్ వచ్చేది కాదు, క్యాస్ట్ లేకపోవడం వలన. దానివలన చాలా మంది 10 అయిన తర్వాత కూడా ఏం చేయాల తోచక ఇంటికాడ ఉండడము, లేకపోతే కూలి బాటకి వెళ్ళి కూలి చేసుకోవడం అలా ఉండిపోయేవారు. వాళ్ళని కూడా మోటివేట్ చేసి కొంతమందిని మేము స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని చేపించుకొని వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటున్నారు. కొంతమంది ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి కూడా స్కాలర్షిప్ సపోర్ట్ చేసేసి వాళ్ళకి హైయర్ స్టడీస్కి వెళ్తున్నారు. అలా 18 మంది పిల్లల్ని కూడా FFPDP ప్రాజెక్ట్ ద్వారా సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అవగాహన కల్పించాం. ముఖ్యంగా అసలు కొత్త ప్రపంచాన్ని ఈ ప్రాజెక్ట్ ద్వారా కల్పించాము. ఏంటంటే అసలు VDC అంటే ఏంటి, విలేజ్ మీటింగ్ అంటే ఏంటి, యూత్ మీటింగ్స్ అంటే ఏంటి, చిల్డ్రన్ పార్లమెంట్స్ అంటే ఏంటి, అడోల్సెన్స్ మీటింగ్స్ ఏంటి, రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి అన్నది కూడా తెలియదు మా వాళ్ళకి. బయటికి వెళ్ళి ఎక్స్పోజర్స్కి వెళ్ళడం కూడా అది కొత్త ఎక్స్పీరియన్స్ మా గ్రామస్తులకి. అలా బయటికి వెళ్ళి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, అధికారుల దగ్గర ఎలా మాట్లాడాలి అన్నది VDC వాళ్ళకి అలాగే యూత్ వాళ్ళకి స్ట్రెంథెన్ చేశాము.
అప్పుడు మాకు వెళ్ళేవాళ్ళు కానీ అంతగా ఏం మాట్లాడాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎవరిని కలిస్తే ఎలాంటి పనులు అవుతాయి అన్నది కూడా తెలియని పరిస్థితి అప్పట్లో. అప్పుడు తర్వాత 2021 నుంచి వీడీసీ మీటింగ్స్, ఇంటర్ వీడీసీ మీటింగ్స్ అలా మీటింగ్స్ కండక్ట్ చేయడం వలన ఆ తరుణం తర్వాత మాకు చాలా సంవత్సరాల తర్వాత మాకు 2021లోనే 41 రేషన్ కార్డులు మేము సంపాదించగలిగాము. ఆ తర్వాత మాకు ఎఫ్డిజి అంటే ఏంటో తెలియదు. అలాంటిది ఎఫ్డిజి గ్రూప్స్ ఫామ్ చేసి 3 గ్రూపులు ఫామ్ చేసాము. అలా ఒక సంవత్సరం తర్వాత మేము దాన్ని మళ్ళీ హెచ్హెచ్జిగా కన్వర్ట్ చేశాము. ఐటీడీఏ దగ్గరికి వెళ్ళడం, కలెక్టర్ దగ్గర వెళ్ళడము, లేకపోతే మండల స్థాయిలో వెళ్ళడానికి కూడా మేము చాలా చేస్తున్నాము. అలా చేయడం వలన మాకు ఒక సోలార్ వచ్చేసింది ప్రభుత్వం నుంచి. అది 3 సిస్టమ్స్ చేశారు. మొత్తం 44 కుటుంబాలకి వచ్చేసి 13 కుటుంబాలకి ఒకటి 10 కుటుంబాలకి ఇంకొకటి, అలా 3 మేము చేస్తే అలా ఉన్నాయి. ప్రస్తుతానికి అలా చేసిన తర్వాత మాకు కూడా ఇప్పుడు ఒక బోరింగ్ కూడా ప్రభుత్వం నుంచి తెప్పించగలిగాము. ఇవన్నీ చేయగలిగాము అంటే అది వీడీసీతో పాటు మాకులో ఉన్న గ్రామస్తుల ఒక అండర్స్టాండింగ్ వలన మేము ఇదంతా సాధించగలిగాము. ఈ అండర్స్టాండింగ్ ఉండడానికి ముఖ్య కారణమైనది కూడా లిడ్స్ ఫాదర్స్, దాంతోపాటు ఎఫ్ఎఫ్విడిపి వారే. దీనికి ఇన్ని రూపు మార్పులు మాకు రావడానికి కూడా కారణం ఈ అవకాశం కల్పించినందుకు ఎఫ్ఎఫ్విడిపి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు చోడే లక్ష్మి. నేను లైవ్లీహుడ్ సభ్యురాలిగా పనిచేస్తున్నాను. అయితే మా గ్రామంలో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ రాకముందు నీటి సమస్య ఎక్కువ ఉండేదండి. అంటే నీటి కోసం మేము 5-6 కిలోమీటర్ల వరకు వాగు నుంచి తెచ్చుకునే వాళ్ళం. ఆ తర్వాత మాకు నీటి సమస్య తగ్గించడానికి 4 బావులు తవ్వి తువ్వర్లు పెట్టి కొంతవరకు తగ్గించారు నీటి సమస్యని. ఇంకా దానికి పూర్తిగా తగ్గించడానికి సోలార్ ట్యాంకులు, వాటర్ ట్యాంకులు కట్టించారు. దాని ద్వారా మాకు కొంచెం ఇప్పుడు నీటి సమస్య తగ్గుతుంది. మా ఊర్లో మేము మాత్రమే, మా ఇంటి వాళ్ళు మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు. ఇక ఊరు మొత్తం శుభ్రంగా ఉంటే ఆ ఊర్లో వాళ్ళందరూ గ్రామస్తులు బాగుంటారు, శుభ్రంగా ఉంటారని మాకు ఈ ప్రాజెక్ట్ ద్వారా నేర్పించారు. అయితే వారానికి వచ్చేసి ఇక ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ వస్తారు టాబ్లెట్ ఇవ్వడానికి. ఎవరికైనా బాగాలేకపోతే టాబ్లెట్ ఇచ్చి ఇంకా టెస్టులు చేసి ఒకవేళ సీరియస్ కండిషన్ ఉంటే మా ఆశా వర్కర్కి కానీ ఏఎన్ఎంకి కానీ మేము చెప్తాము. వాళ్ళు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. తర్వాత అలాగే అడల్షన్ ప్రోగ్రాం కూడా మేము పెట్టుకుంటాము మా గ్రామంలో. పిల్లలకి అడల్షెంట్ అమ్మాయిలు ఉంటారు కదండి, వాళ్ళకి మీటింగ్ పెట్టి ఆ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి మేము మీటింగ్ పెట్టుకొని దాని ఒక రికార్డుగా మేము మెయింటైన్ చేస్తామండి. అలాగే మా ఊర్లో ఇంతకుముందు ప్రాజెక్ట్ రాకముందు చాలామంది పుట్టిన పిల్లలు కూడా సరైన ఆహారం లేక మళ్ళీ పాలు సరిగ్గా అందక చనిపోయేవారండి. అందుకు మా ప్రాజెక్ట్ నుంచి మాకు న్యూట్రిషన్ అందించారు. దాని ద్వారా మేము అవి తీసుకోవడం వల్ల కొంచెం పిల్లల పరిస్థితి తగ్గింది, బాగానే ఉంటున్నారు ఇప్పుడు ప్రాజెక్ట్ వల్ల. అలాగే మళ్ళీ మాకు బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేకపోయేవి. అంటే మాకు బాత్రూమ్స్ కావాలండి అనేసి ప్రభుత్వం దగ్గర మేము తీసుకెళ్ళాము. వాళ్ళు ఏమి సమాధానం చెప్పలేదు. అందుకు మేము వెంటనే ఇది ప్రాజెక్ట్ని అడిగాము. మాకు బాత్రూమ్స్ కావాలి, ముఖ్యంగా ఆడవాళ్ళకి బయటికి వెళ్ళడానికి, స్నానానికి సరైన బాత్రూములు లేక చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళం. అయితే వెంటనే మాకు ఈ ఎఫ్ఎఫ్విడిపి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత వెంటనే టాయిలెట్స్ కావాలి అనేసరికి స్పందించి మాకు ఒక 23 బాత్రూమ్స్ ఇచ్చారు. ఫస్ట్ మాకు 8 కామన్ బాత్రూమ్స్ కట్టించారండి. ఆ తర్వాత మళ్ళీ 23 బాత్రూమ్స్ ఇచ్చారు. వాటి వల్ల మేము ఆడవాళ్ళు ప్రశాంతంగా స్నానం చేయడానికి కానీ,
బయటికి వెళ్ళడానికి కానీ మాకు ఇప్పుడు బాగుంటుంది. అలాగే మళ్ళీ మా ఊర్లో వర్షానికి వచ్చేసి చాలా మంది మంచి ఇల్లు లేక వర్షం వచ్చినప్పుడు బాగా కురిసేది. మావి వలస గ్రామాలు కాబట్టి మాకు సరైన ఇల్లులు కూడా ఉండడానికి ఉండలేదు, తాటాకులతోనే కట్టుకొని ఉండేవాళ్ళం. అలాంటి టైంలో మా ప్రాజెక్ట్ మాకు హౌస్ రిపేరింగ్ అనేసి రేకులు ఇచ్చింది 27 కుటుంబాలకి. అందుకు మేము వర్షంలో కొంచెం ప్రశాంతంగా ఉండడానికి మాకు మంచి అవకాశం ఇచ్చారు. అలాగే మాకు ఈ 5 సంవత్సరాలు ప్రాజెక్టు చాలా సపోర్ట్ చేయడం వల్ల మాకు మా ఊరి గ్రామ రూపురేఖలు చాలా మారినందుకు FFVDP ప్రాజెక్ట్ వాళ్ళకు చాలా ధన్యవాదాలు నా తరపున తెలుపుకుంటున్నాను. ఈ గ్రామానికి మాకు కరెంట్ కూడా శాంక్షన్ ఉంది, కానీ ఆ కరెంట్ కూడా మాకు ఫారెస్ట్ ఆబ్జెక్షన్ పెట్టారు. ఆ ఆబ్జెక్షన్ పెడితే మాకు ఇప్పుడు మళ్ళీ ITDA తరఫున మళ్ళీ సోలార్లు ఇచ్చారు. కానీ ఇంతకుముందు ఇచ్చారు ITDAకి, మేము 10 సార్లు కరెంట్ కోసం దరఖాస్తులు పెడితే మాకు ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ పెట్టాము, అప్పుడు మళ్ళీ ఇచ్చారు, కానీ అది సంవత్సరం తర్వాత పాడైపోయింది. 3 షెడ్లు ఇచ్చారు సోలార్ సిస్టమ్, ఇప్పుడు అవి పని చేయట్లేదు. తర్వాత మాకు FFVDP ప్రాజెక్ట్ నుంచి సోలార్ లైట్లు మొత్తం ఇచ్చారు, అవి పాడైపోతే మళ్ళీ రిపేర్ చేశారు. మేము ఊరోళ్ళందరూ అడిగాం, ఒక FFVDP ప్రాజెక్ట్ దగ్గర అడిగి మాకు ఒక్కొక్క ఇన్వర్టర్ బ్యాటరీకి వచ్చేసి 90,000 లక్ష రూపాయలు పెట్టి మళ్ళీ రిపేర్ చేయించారు. అలాగే మా ఈ గ్రామానికి రిమిడల్ సెంటర్ కూడా FFVDP ప్రాజెక్ట్ నుంచి ఇచ్చారు. ఇక్కడ మా పిల్లలు 25 మంది దాకా ఉన్నారు, ఇప్పటికే ఈ స్కూల్లో చదువుకుంటున్నారు. ప్లస్ అందులో లైబ్రరీ కూడా కట్టాము, అది FFVDP ప్రాజెక్ట్ తరపున ఇచ్చారు. తర్వాత షెల్టర్ రిపేర్ కూడా ఇచ్చారు మాకు, అవి కూడా ప్రాజెక్ట్ తరపున మేము అడిగాం, మాకు రిపేర్లు అన్నీ చేసాం. మాకు రైస్ మిల్ కూడా ఇచ్చారు. రైస్ మిల్ మాకు ఇక్కడ నుంచి వేరే రైస్ మిల్ దగ్గర తీసుకెళ్ళాలంటే 15 కిలోమీటర్ దూరంగా వెళ్ళాలా. అందుకే మేము ప్రాజెక్ట్ దగ్గర ఒక రైస్ మిల్ అడిగాం, మేము ఇక్కడ రైస్ ఇక్కడే మిల్ ఆడిస్తున్నాము. తర్వాత మేము టెంట్ హౌస్ అడిగాం FFVDP ప్రాజెక్ట్ దగ్గర. ఆ టెంట్ హౌస్ కూడా మేము ఊరోళ్ళు బయట ఇవ్వట్లేదు, మేము ఊర్లోనే ఎవరికన్నా ఫంక్షన్ కర్మలు పెళ్ళిళ్ళు జరిగితే అక్కడ మేము వాడుకుంటున్నాము. नमस्कार, मेरा नाम दीपा मिडियामी, मेरा गांव का नाम रामचंद्रपुरम। हम लोग छत्तीसगढ़ से आए हैं, यहाँ के 40 साल हो रहा है और हम लोग को पढ़ने के लिए तकलीफ हो रहा है और ST सर्टिफिकेट भी हमारे पास नहीं है, इसीलिए पढ़ नहीं पाते हैं। इसलिए जब से FFVDP प्रोजेक्ट आया है तब से कुछ लोग आगे बढ़ रहे हैं, पढ़ रहे हैं। पहले हम लोग यहाँ आए 40 साल हो रहा है, उसके बाद पढ़ नहीं पा रहे थे, उसके बाद 10वीं तक के पढ़े, उसके बाद छोड़ रहे थे। स्कॉलरशिप आया तब से 10वीं के बाद ये प्रोजेक्ट अनुसार आगे बढ़ रहे हैं। 18 जन FFVDP के प्रोजेक्ट द्वारा हमारे मदद किए, तो बहुत सारे बच्चे लोग अभी पढ़ आगे बढ़े हैं। मेरी बहन 2 है, तो मेरी बहन गंगा मिडियामी BSc नर्सिंग कर रही है खम्मम में, और छोटी बहन हैदराबाद में BCom कर रही है, और रजिता रेलवे जॉब कर रही है, और देवी भी BCom कर रही है हैदराबाद में, और पार्वती और बीमे भी दोनों नर्सिंग कर रहे हैं उन लोग। उसके बाद 4 जन पढ़ के जॉब कर रहे हैं, उन लोगों का पूरा होने के बाद जॉब कर रहे हैं। प्रोजेक्ट द्वारा ही हम लोग आगे बढ़ चुके हैं। ధన్యవాదాలు. నా పేరు శ్రీలత అండి. నేను ఆశా వర్కర్గా చేస్తున్నాను. 8 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చేస్తున్నాను. ఈ గ్రామం ఫస్ట్ వచ్చినప్పుడు అసలు ఏమీ మారలేదు, అందరూ ఒకలాగా ఉన్నారు. ఆ రోడ్లు కానీ పిల్లలు మొత్తం ఆడుకోవడమే, దుబ్బతోటి అట్లా ఆడుకుంటున్నారు. ఫస్ట్ నేను రావటమే స్కూల్ చూసా. స్కూలు ఎవరిట్లా తయారు చేపిస్తున్నారంటే అక్క కాటుకుపల్లి లిడ్స్ నుంచి వచ్చింది అక్క అనేసి చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. పిల్లల్ని ఒక వాలంటీర్ని పెట్టి చదివిపిస్తున్నారు. అప్పుడు హ్యాపీ అనిపించింది. అట్లే మెడిసిన్ విషయంలో కూడా ప్రైవేట్ మెడిసిన్స్ తెచ్చి పిల్లలకు కానీ
అందరికి బాలింతలకి అట్లా ఇవ్వటం జరిగింది. నాకు హ్యాపీ అనిపించింది. మళ్ళీ గురువారం కూడా ఒక అతన్ని వేశారు. అతను కూడా గురువారం వచ్చి మందులు ఇవ్వటం కూడా జరిగింది. వీళ్ళకి బాత్రూమ్స్ లేవండి, మళ్ళీ బాత్రూమ్స్ కూడా వచ్చాయి. ఇంటింటికి బాత్రూమ్స్ ఉన్నాయి. మళ్ళీ వాటర్ కూడా సప్లై లేదు, ఒకటే బోరింగ్ ఉండేది. ఆ బోరింగ్ ఊరంతా గ్రామ ప్రజలు ఎట్లా కొట్టుకుంటారు, అసలు ఒక్క బోరింగ్ ఉంటే ఎట్లా వాటర్ సప్లై అయ్యిద్ది అనేసి నేను అనుకున్నా. కానీ చూస్తే ఇక వాటర్ సోలార్ వచ్చింది, మోటార్ వచ్చింది. మోటార్ బోరింగ్కి వచ్చేసి వాటర్ ట్యాంక్ వచ్చేసింది. వాటర్ ట్యాంక్ కోసం కడతా ఉంటే ఎంతమంది రాళ్ళు మోసి సిమెంట్ ఇసుక మొత్తం వచ్చినాయండి. నమస్కారం అండి, నా పేరు ఆదిలక్ష్మి. నేను కూనవరం పిహెచ్సి నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి. ఇప్పుడే నేను కొత్తగా జాయిన్ అయ్యాను. ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకుముందు నేను ఒకసారి వచ్చాను, నాకు మెయిన్ ఇక్కడ కనిపించింది ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ఉండలేదండి, ఒకటే బోర్ ఉండింది. ఇప్పుడు ఇంటింటికి అన్నట్లుగాను ఇళ్ళ దగ్గర వరకు కూడాను వాటర్ వెళ్ళింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫెసిలిటీస్ కానీ ఇలా ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. Kunja Badrama, Namaya Radita, Kunja Jogal Namarru, Karungar Boom, Tak Sinake Manana Nigmatana, Jangal Tagwasu, Tipalartan, Ma Mansuru, Doliataru, Pilan Pois Batkana, Batkangalaye, Napilakinu, Iskutagwartan, Katemo, Katem Vatimanjo, Agay Podemaso Aso, Napilakinu. Padaridu be matake kel karsanayo be wati manjotto nan punan bo bataye nan jangal tagi sar batkhtana be matotto injina pila nel batkam taba mati batak na kari pais man batkam tale be mat nan punona des gulai tidiktal kel karsanano des tiri man bega mas na kari pais tale nan punan bo isar arwin maktana nak batai theilo na pila ke పుస్తకాల పాదరికి చోటే పాదరిడే బే మత కర్పకిస్తాడు ఓడే బే మత ఛాయ మూడతాడు ఇంజద్దు బే మత దేశ మీద దగ్గర నౌకరీ కిస్మన్ బతుకమ్మతాలే నన్ను పున్నాను బో ధన్యవారి నా పెదేడు మడకం సుక్కమ్మ మా నారద పెదేడు రామచంద్రపురం. నాకు బీమారు మత్త ఎఫ్ఎఫ్విడి ఫీదర్ వల్ల కొంచెం నీళ్ళత్తా విజయవాడ హాస్పిటల్ తగ్గ మేడం సారీ రోజు మొత్తం పాదరేడు మిలావు ఇలా ఇస్తాడు అనేసి మంచిగా ఉన్నాను.